సో ఈరోజు నేను జస్ట్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. నేను ఎప్పుడు కూడా పేరెంట్స్తో కూడా ఎప్పుడైనా మాట్లాడుతుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను ఏవైతే చదువుతుంటానో, ఏవైతే వింటుంటానో, ఎవరిదైతే డిస్కస్ చేస్తుంటానో, సో వెనెవర్ ఐ కమ్ అక్రాస్ దట్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూజువల్లీ ఐ లైక్ టు షేర్ విత్ మై టీచర్స్. టీచర్స్తో షేర్ చేసుకుంటే అగైన్ దే మే షేర్ విత్ ద స్టూడెంట్స్. దే మే వర్క్ ఆన్ దెమ్. కాబట్టి టీచర్స్తో షేర్ చేసుకుంటుంటాను. అదేవిధంగా పేరెంట్స్తో కూడా మరి షేర్ చేసుకోవాలని, పేరెంట్స్ చెప్తుంటే విని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం కూడా కలిగి ఉన్నటువంటి స్కూల్గా నేను మీకు చెప్పగలను. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. దయచేసి మీరు విన్న తర్వాత వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ డూ, మీరు ఎంతవరకు పాటించగలరు, చేయగలరు అనే విషయాన్ని చూసుకొని మీరు ప్రొసీడ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క హై స్ట్రెస్ వరల్డ్లో పేరెంట్స్కు అర్నింగ్ తప్ప దాని మీద, అంటే అది తీసుకొస్తే తప్ప మరి ఇంటి ఎక్స్పెన్సెస్ కానీ మిగతా వాటికి కానీ కొద్దిగా టైట్గా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కువగా అన్ని విషయాల మీద ఫోకస్ చేయలేరు. బాగా చదువుకున్నా, మంచి మంచి ఉద్యోగం చేస్తున్నా, మా పని ఇదే కాబట్టి మేము కొద్దిగా ఫోకస్ చేసి గ్యాదర్ చేస్తాం ఇన్ఫర్మేషన్. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ ముందు నేను పెడుతుంటాను. కాబట్టి దయచేసి ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే, ఒక రీసెర్చ్ జరిగిందండి. ఆ రీసెర్చ్ పేరు వచ్చేసి టెన్నెసీ ఎక్స్పెరిమెంట్. చెట్టి అనే ఒక వ్యక్తి, CHETY అనే వ్యక్తి ఏం చేశారంటే, సర్ప్రైజ్గా ఒక విషయాన్ని గమనించారు. ఏం గమనించారంటే, కొంతమంది జాబ్ హోల్డర్స్ గమనించినప్పుడు వాళ్ళ శాలరీ మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. అంటే శాలరీ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళ శాలరీ ఇన్కమ్ ఎక్కువ ఉందని మనం రీసెర్చ్ చేసినప్పుడు ఆయన తెలిసిన విషయం ఏంటంటే, ప్రీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళ అర్లియర్ ఎడ్యుకేషన్లో, కిండర్ గార్టెన్ ఎడ్యుకేషన్లో, అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో టీచర్స్ ఎఫెక్టివ్గా ఇంటరాక్ట్ అయినట్లయితే, ఎఫెక్టివ్ టీచర్స్ ఉన్నట్లయితే, అటువంటి టీచర్ యొక్క పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళ శాలరీ ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉందంట. ఎంత ఎక్కువ ఉందో ఆయన క్యాల్కులేట్ చేసి చెప్పాడు. ఎంత ఎక్కువ అవుతుందంటే, వాళ్ళ లైఫ్ టైంలో 3 కోట్ల రూపాయలు అదనంగా మిగతా వాళ్ళకి సంపాదిస్తున్నారు. 3 కోట్ల కంటే అదనంగా వాళ్ళ లైఫ్ టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మరి ఎఫెక్టివ్ టీచర్స్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ టీచర్స్ అంటే వాళ్ళు కొంచెం మనకు తెలిసిన పాజిటివ్ థింకింగ్ అంటారు, తర్వాత పాజిబిలిటీ థింకింగ్ అంటాం, తర్వాత ప్రోయాక్టివ్గా బిహేవ్ చేయాలంటాం. అంటే చిన్నపిల్లలకు నేర్పించడం అనేది కాదండి. నేర్పించడం అనేది దట్ ఈస్ రియలీ వెరీ ఆర్డినరీ నార్మల్ యాక్టివిటీ ఆఫ్ ద టీచర్స్. బట్ అంతకంటే కూడా హౌ టు థింక్ అనేది, అంటే ప్రోయాక్టివ్ అంటే రెస్పాన్సివ్గా స్టూడెంట్స్ మలచడం. ప్రోయాక్టివ్ అంటే రెస్పాన్సివ్గా, రియాక్టివ్ అంటే నెగిటివ్గా రెస్పాన్స్ కావాలి. ప్రోయాక్టివ్గా అంటే అర్థం చేసుకుని రెస్పాండ్ కావాలి. అంటే అవన్నీ టీచర్ పిల్లలకు ప్రిపేర్ చెప్పుకోవడానికి వెళ్ళిపోతారు. వాళ్ళ బిహేవియర్ ద్వారా, వాళ్ళ ఇంటరాక్షన్ ద్వారా, వాళ్ళ టీచింగ్ చేసే పద్ధతి ద్వారా, ఆ యాటిట్యూడ్ లో ఆ విధమైన బిహేవియర్ రావడం వల్ల సైలెంట్ గా ఇన్ ఏ సర్టిల్ వే చిల్డ్రన్ దే రిసీవ్ దిస్ విజ్డమ్. పిల్లలు ఈ విజ్డమ్ రిసీవ్ చేసుకుంటారు. అంటే టీచర్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ గా ఉన్న వాళ్ళు, తర్వాత పాజిటివ్ థింకింగ్ తెలిసిన వాళ్ళు, పాసిబిలిటీ థింకింగ్ తెలిసిన వాళ్ళు, తర్వాత సొసైటీ గురించి తెలిసిన వాళ్ళు, ఏది డెవలప్మెంట్ కాదు అని తెలిసిన వాళ్ళు, ఒక బుక్సే కాకుండా సొసైటీని చదివిన వాళ్ళు, మంచి మంచి మీటింగ్స్ అటెండ్ అయిన వాళ్ళు, వాళ్ళ ఇంటరాక్షన్ లో వాళ్ళ బిహేవియర్ ద్వారా పిల్లలకు చెప్పేటప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేటివి వస్తుంటాయి. ఏంటివి వస్తుంటాయి? ప్రోయాక్టివ్ అనేది, ప్రో సోషల్ అంటే ఏంటంటే గెటింగ్ అలాంగ్ విత్ అదర్ స్టూడెంట్స్. కొంతమంది పిల్లలు మరి మనము సోషల్ రిలేషన్స్ అంటాం, హ్యూమన్ రిలేషన్స్ అంటాం. అంటే మన రిలేషన్స్ మిగతా వాళ్ళతో ఎలా ఉన్నాయి. కాబట్టి ప్రో సోషల్గా పిల్లవాడు తయారవుతున్నారా? ప్రోయాక్టివ్ అంటే రెస్పాన్సిబుల్గా ఉన్నారా? ప్రో సోషల్ అంటే మిగతా గెటింగ్ అలాంగ్ విత్ అదర్ స్టూడెంట్స్. ఆ విధంగా పిల్లలు తయారవుతున్నారా? తర్వాత డిసిప్లిన్ ఉందా? డిటర్మినేషన్ అనేది పిల్లలకు తెలుసు. డిటర్మినేషన్ అంటే అబ్స్టికల్స్, ఏమైనా హిండ్రెన్సెస్, స్టంబ్లింగ్ బ్లాక్స్ ఎదురైనా కూడా
వాళ్ళని పరిష్కరించడానికి ముందుకు పోయే యాటిట్యూడ్లో ఒక డిటర్మిన్డ్ మైండ్, డిటర్మినేషన్ పిల్లల్లో ఉన్నాయి. డిసిప్లిన్ గురించి నేను చాలా చెప్తుంటాను. అంటే ఎగ్జాక్ట్గా మనం ఏదన్నా చేయాలనుకున్న సమయంలో చేసే పద్ధతిలో చేసే రీతిలో చేయడమే డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అనేది, ఈ డిటర్మినేషన్ అనేది, తర్వాత ప్రో సోషల్ ప్రోయాక్టివ్ అనే ఈ ఎలిమెంట్స్ టీచర్ ఇంటరాక్షన్ లో she may not write here and she may not teach anything. అవన్నీ అక్కడ రాసి చెప్పదా. ఆమె బిహేవియర్లో, ఆమె టైం పంచులో, ద వే షీ స్టార్ట్స్ హర్ లెసన్, ద వే షీ ఇంటరాక్ట్స్, వీటి వల్ల ఈ ఎలిమెంట్స్ పిల్లలకు వస్తూ ఉంటాయి. ఇటువంటి పిల్లలు అంటే ఇటువంటి టీచర్స్ చెప్పినటువంటి ఈ పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళ ఇన్కమ్ చాలా తేడాగా ఉందంట. డాలర్స్లో చెప్పినప్పుడు లైఫ్ టైంలో $3,20,000 అంటే 3 కోట్ల రూపాయలు ఏంటంటే. అందుకు నేనేం చెప్తుంటానంటే ప్రీ ప్రైమరీ అనేది అదేంటంటే మనం పిల్లలను రియల్ చెప్పంటే రైట్ థింకింగ్ను, రైట్ హ్యాబిట్స్ను వీటిని అలవాటు చేసే పీరియడ్ ఏంటంటే అది ప్రీ ప్రైమరీ పీరియడ్. అంటే అప్ టు ఫస్ట్ క్లాస్ కూడా అనుకుంటాం, నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్. ఈ పీరియడ్లో మరి తల్లిదండ్రులుగా మీరు టీచర్స్ అని చేసిన మనం కూడా చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలను స్కూల్కి పంపకుండా పిల్లలు ఇంటి దగ్గరే చదివిస్తూ టాప్ లెవెల్ పిల్లలుగా తీర్చిదిద్దినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పింటాను కూడా. అంటే పేరెంట్స్ అంత టైం ఉండి ఇంటి దగ్గర అంత కేర్ తీసుకుంటే మరి స్పోర్ట్స్లో అయితేనేమి, ఎడ్యుకేషన్లో అయితేనేమి వాళ్ళు చాలా హై లెవెల్లో వాళ్ళు డెవలప్ అయినట్లు కూడా ఉంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు కూడా మీ పిల్లలను ఈ ప్రో సోషల్ అంటే ఏంటి, షేరింగ్ అంటే ఏంటి, తర్వాత అందరినీ కలిసిపోయే విధంగా ఏ విధంగా మన పిల్లలకు చెప్పాలి, రెస్పాన్సిబుల్ ఎలా ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఏదైనా చేస్తున్నప్పుడు సెట్ బ్యాక్స్ వస్తే వాటిని ఓవర్కమ్ చేసి పిల్లలు ఎలా పోవాలని సందర్భానుసారంగా కంటెక్స్చువల్గా మనం చెప్పినట్లయితే పిల్లల డెవలప్మెంట్ చాలా బాగా అద్భుతంగా డెవలప్ అవుతుంది. కాబట్టి మీ పిల్లల మీద మీరు ఈ విధంగా ఫోకస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతే కాకుండా నేను సపోర్ట్ చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే టాప్ ఎడ్యుకేటర్స్, ఎకానమిస్టు, సైకాలజిస్టు, న్యూరో సైంటిస్ట్స్ కూడా వీళ్ళందరూ చెప్తున్నారంటే పిల్లవాడు పుట్టిన వెంటనే అంటే కొన్ని సంవత్సరంలోనే అంటే కిండర్ గార్టెన్లోనే వీడికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఈ చదువు చేసుకోవాలా, ఇవి బై హార్ట్ చేయాలా, ఇవి వీటన్నిటికంటే కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిల్లలలో సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్తారు, పర్సిస్టెన్స్ గురించి చెప్పండి. సెల్ఫ్ కంట్రోల్ అంటే నియంత్రించుకోవడం. నేను చాలాసార్లు స్టూడెంట్ చెప్తున్నాను సెల్ఫ్ కంట్రోల్కు బెటర్ ఫ్యూచర్కు సంబంధం ఉంది. దాదాపుగా ఒక 15 సంవత్సరాలు ఈ కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేసి చెప్పినటువంటిది ప్రూవ్ అయినటువంటిది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ మనలో ఉన్నట్లయితే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. మరి ఈ సెల్ఫ్ కంట్రోల్ పిల్లలకి ఎలా తెలియదు? పర్సిస్టెన్స్ అంటే పట్టు వదలకుండా ప్రయత్నం చేసే యాటిట్యూడ్. ఒకటి మనం చెప్తుంటాం థామస్ ఎడిసన్ ఇన్నిసార్లు బల్బులు కనుగొనడం ఫెయిల్ అయినా కనుక్కున్నాడు. చాలా మంది కొంతమంది నిన్న చదివినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే అంబికా చూడండి. ఇప్పుడు ఈ సందర్భం చెప్పండి, అంబికా 14 సంవత్సరాల్లో పెళ్ళైంది, 18 సంవత్సరాలు ఆమె 14 సంవత్సరాలు పెళ్ళైంది, 18వ సంవత్సరం నుంచి లోపల ఆమెకు 2 ఆడపిల్లలు. భర్త ఎవరు? పోలీస్ కానిస్టేబుల్. మరి ఒకసారి పెరేడ్ గ్రౌండ్ పోయినప్పుడు తన భర్త ఎదురుగున్న ఆఫీసర్స్కు సెల్యూట్ చేస్తాడు. ఇట్లా ఎవరండి వాళ్ళు అని ఇంటికి అడిగితే వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అన్నారు. అప్పుడు ఆమె మనసులో నేను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని అనుకుంది. డిగ్రీ ఆన్లైన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివింది. తర్వాత ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయింది. 2019లో మహారాష్ట్ర ఇచ్చే ఒక అవార్డు కూడా ఆమెకు ఇవ్వడం జరిగింది. అంటే ఇది 14 ఏళ్ళలో పెళ్ళి అయిపోతే డిస్కంటిన్యూ 2018 ఏళ్ళ వయసు వచ్చేసరికి 2 ఆడపిల్లలు. ఆమె పెళ్లి చేసుకునేది ఎవరు? పోలీస్ కానిస్టేబుల్. కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ ఏమవుతుందంటే వాళ్ళు అలా హోల్డ్ చేసేది. ఏం చేసేసింది? భర్త ఇతరులకు సెల్యూట్ చేసేది. అంటే ఇలా సెల్యూట్ చేసేటో వాళ్ళు ఎవరు? వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్. నేను ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ కాకూడదు? ఇవన్నీ జరిగినటువంటి సంఘటనలు. అంటే మన పిల్లల్లో తీర్చిదిద్దాలనుకున్నప్పుడు ఇటువంటివి ఎన్నైనా సరే మనం గమనించాలి. కాబట్టి ఈ ఎకనమిస్టులు, సైకాలజిస్టులు, తర్వాత న్యూరో సైంటిస్టులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే
పిల్లవాడు స్టార్టింగ్ లోనే వాడికి ఆ ఇన్ఫర్మేషన్, ఈ ఫ్యాక్ట్, ఆ ఫిగర్, ఆ డాటా, ఆ ఇన్ఫర్మేషన్ పెట్టేదానికంటే కూడా పిల్లవాళ్ళ యాటిట్యూడ్ ఎలా మలచాలి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే సెల్ఫ్ కంట్రోల్ చెప్పండి, పర్సిస్టెన్స్ అంటే చిన్న చిన్న సెట్ బ్యాక్స్ ఎదురైనా కూడా పట్టు వదలకుండా ముందుకు వెళ్ళే యాటిట్యూడ్ను మీ పిల్లలకు నేర్పించండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పండి. క్యూరియాసిటీ లేకుండా ఏ ఇన్వెన్షన్, ఏ డిస్కవరీ జరగలేదు. క్యూరియాసిటీ అంటే ఒక యాంగ్జైటీ, తెలుసుకోవాలి, ఉత్సుకత, అటువంటి తపన, గ్రేట్ ఇంట్రెస్ట్, బర్నింగ్ డిజైర్, ఆ క్యూరియాసిటీ అనేది పిల్లలకు సహజంగా ఉంటుంది. ఆ విధంగా పిల్లలు డెవలప్ అయ్యేలాగా మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ పిల్లలు ఫ్యూచర్లో సాధించేదానికి అద్భుతమైన ఫౌండేషన్ మనం వేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక సపోర్ట్ చేసే స్టడీ నేను చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు మీకు పేరెంట్స్కి చెప్పి ఉంటాను, చూసి పిల్లలు 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి కొంచెము హై ఇన్కమ్ గ్రూప్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు 3 సంవత్సరాలు వచ్చేసరికి 3 కోట్ల పదాలు మాట్లాడుతున్నారు. 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి హై ఇన్కమ్ గ్రూప్ పేరెంట్స్ తమ పిల్లలతో 30 మిలియన్ వర్డ్స్, అంటే 3 కోట్ల పదాలు, అంటే 3 కోట్ల డిఫరెంట్ వర్డ్స్ అని నేను అనుకోవడం లేదు. చెప్పిన పదమే మరలా, అంటే పదాలు అనేది డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్ ఉన్నాయి. ఒక కంటెక్ట్లో ఆ పదం ఒక మీనింగ్ వస్తే ఇంకొక కంటెక్ట్ ఇంకొక మీనింగ్ వస్తుంది. కాబట్టి 30 మిలియన్ వర్డ్స్ 3 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నారు. ఎవరు? హై ఇన్కమ్ గ్రూప్ పేరెంట్స్. లో ఇన్కమ్ గ్రూప్ పేరెంట్స్ వచ్చేసి 10 మిలియన్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. లో ఇన్కమ్ గ్రూప్ పేరెంట్స్ 10 మిలియన్ అంటే 1 crore వర్డ్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమైపోయిందంటే చాలా సోషల్గా, అకాడమిక్గా, మరి ఈ 3 కోట్ల పదాలకు ఎక్స్పోజ్ అయిన పిల్లల యొక్క డెవలప్మెంట్ చాలా బాగుంది. మరి 10 మిలియన్స్ అంటే 1 crore వర్డ్స్కు ఎక్స్పోజ్ అయిన వాళ్ళ పిల్లల డెవలప్మెంట్ సోషల్గా తీసుకున్నా, అకాడమిక్గా చూసుకున్నా కూడా చాలా తక్కువ ఉందని తెలిసింది అనమాట. ఒక ఆమె బెట్టి హార్ట్ అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, వొకాబులరీకి సోషల్ ఇన్ఈక్వాలిటీకి ఏమైనా సంబంధం ఉందా అని స్టడీ చేసినారు. వొకాబులరీ అంటే నేర్చుకునే పదాలు, మనకు తెలిసిన పదాలు, మనకి ఎన్ని పదాలు తెలుసు, ఎన్ని వర్డ్స్ తెలుసు, వీటికి సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే మంచి ఉద్యోగం రావడము, మంచి గుర్తింపు ఉండడము, తర్వాత ఒక హై లెవెల్ రికగ్నిషన్ రావడము, ఇది అంటే వొకాబులరీకి సోషల్ ఇన్ఈక్వాలిటీకి ఏమైనా సంబంధం ఉందా అని రీసెర్చ్ చేసింది. కాబట్టి ఈ బెట్టి హార్ట్ అనే ఆమె, తర్వాత టాడ్ రిస్లీ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే, మీ పిల్లలకు లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించండి. నేను నిన్న కూడా మా టీచర్తో మాట్లాడాను. నేనేం చేశాను, కొంతమంది టీచర్స్ పిలిచి మీరు సైలెంట్గా అబ్జర్వ్ చేయండి, ఎంతమంది పిల్లలు మన స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, టీచర్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళకు తెలియజేయకండి, చెప్పొద్దండి, మీరు సైలెంట్గా జస్ట్ అబ్జర్వ్, 2 రోజులు అబ్జర్వ్ చేయండి. 2 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి అంటే, ఆ టీచర్స్ 2 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఏం చెప్పారంటే, సార్ స్టూడెంట్స్ వీ హ్యావ్ అబ్జర్వ్ స్టూడెంట్స్ ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, అయితే మదర్ టంగ్ ఇంపాక్ట్ కనపడుతుంది, తర్వాత కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ కనపడుతున్నాయి. రెండవది టీచర్స్ చెప్పండి, టీచర్స్ కూడా మాట్లాడుతున్నారు సార్, ఒకరు ఇద్దరు టీచర్స్, వాళ్ళు లాంగ్వేజ్ టీచర్స్, తెలుగు, హిందీ, వాళ్ళు దాన్ని మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు తెలుగు మాట్లాడుతూ తప్ప ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని అన్న తర్వాత నేనేం చెప్పాలి వాళ్ళకు? ఓకే, వెరీ గుడ్, మన స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మన టీచర్స్ నేర్పినాడు. ఒకవేళ 2 లెవెల్స్ ఉన్నాయనుకుంటే, ఫస్ట్ లెవెల్ మనం అచీవ్ అయ్యాం, కానీ సెకండ్ లెవెల్ మనం పోలేదు. సెకండ్ లెవెల్ ఏంటంటే వొకాబులరీ అనేది బాగా వస్తూ ఉంటాం. నేను ఈ విషయం మీద మీకు ఎన్నోసార్లు చెప్పాను, టీచర్స్తో చెప్పాను, నేను మీకు చాలాసార్లు చెప్పాను. లెసన్లో ఉన్న ప్రతి వర్డ్కి మీనింగ్ తెలిసేలాగా మీరు టీచ్ చేస్తున్నారా? వొకాబులరీ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఏ విధంగా టీచ్ చేసినా అర్థమవుతుంది కాబట్టి మరలా చెప్పేదానికి కావాల్సిన వొకాబులరీ పదాలు ఉంటాయి, వాళ్ళు మళ్ళీ కూడా చెప్పగలరు. కాబట్టి వొకాబులరీ మీద మీరు ఫోకస్ బాగా చేశారా? వొకాబులరీ ఎన్రిచ్మెంట్ టెస్ట్ అని పెట్టండి, వొకాబులరీ బాగా రావాలి, ఇది ఒకటి. రెండవది ఇంగ్లీష్ గ్రామర్ అనేది టీచర్స్గా మీకు ఎంతవరకు అవగాహన ఉంది? టీచర్స్ మాట్లాడుతున్నారంటే చాలా హిడోనో అంటారు, హిడోనో అనకూడదు, ఈ డజన్లో అనాలని మనకు తెలియదు. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ మీద మరి టీచర్స్కి అవగాహన ఉండాలి. పెద్ద లేకపోయినా కూడా హీ హ్యాస్ అనాలి, హీ హ్యావ్ అనకూడదు, షీ హ్యాస్ అనాలి,
షీ హ్యావ్ అనకూడదు, ఐ హ్యాజ్ అనకూడదు, ఐ హ్యావ్ అనాలి. షీ డజంట్, హీ డజంట్ అనే పదాలు ఉండాలి, అంతేగాని హీ డోంట్ నో అనకూడదు అనే పదం చిన్న లేదు. వీటి మీద కొన్నిసార్లు తెలిసినా కూడా మనం తప్పు చేస్తాం. ఎందుకంటే కండిషన్ కాలేదు, అంటే హ్యాబిచువేట్ కాలేదు, అంటే హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేస్తే తప్ప అవి అన్కాన్షియస్గా కండిషన్ కావు. కాబట్టి మీరు ఎంతవరకు ఉన్నారు, మీ గ్రామర్ చెక్ చేసుకోండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే తప్పు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటున్నారా అని టీచర్స్కి ఏం చేశారంటే గ్రామర్ మీద ముందు మీరు సెట్ చేసుకొని తర్వాత పిల్లలకు స్లోగా వాళ్ళకి అర్థమవుతాడుగా అప్పుడే. తర్వాత పిల్లలు కాన్షియస్గా మాట్లాడుతుంటారు, అన్కాన్షియస్గా, ఆటోమేటిక్గా, హ్యాబిచువల్గా, వెరీ క్యాజువల్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే అటువంటి ఆపర్చునిటీ మనం కలిగించాలి. అటువంటి ఆపర్చునిటీ కలిగించే ప్లేసెస్, టైం అవన్నీ నేను ఒకసారి తెలియజేయగలను. మళ్ళీ ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పినాను, మళ్ళీ చెప్పాను. కాబట్టి ఆ విధంగా చేస్తే పిల్లలకు లాంగ్వేజ్ ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి వెరీ గుడ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నట్లయితే భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం. చూడండి, ఒక రీసెర్చ్ చేసినాము. ఏం రీసెర్చ్ చేసింది? వొకాబులరీకి సోషల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధం ఉందా అని. మంచి వొకాబులరీ ఉంటే మంచి లైఫ్, మంచి వొకాబులరీ లేకపోతే తక్కువ వొకాబులరీ ఆర్డర్ లైఫ్. కాబట్టి ఈ విషయం తెలుసుకొని మరి టీచర్స్ కూడా ఈ విషయం మీద నేను వాళ్ళకి అవగాహన కలిగించడం కూడా చేయడం. ఇంక తర్వాత ఉన్నటువంటి రోజులలో మీరు కొన్ని విషయాలు చెప్పాలి. పిల్లలు ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు పేరెంట్స్ ఏమంటారంటే ఇంటికి పోయిన తర్వాత సార్ మళ్ళీ మేము ట్యూషన్ పంపిస్తాము. నేను చాలాసార్లు ఇంటికి పోయిన తర్వాత ట్యూషన్ పంపించానండి. అంటే పిల్లలకు ఫ్రీ ప్లే అనేది పోయిందండి. ఫ్రీ ప్లే అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు గెంతడము, ఆడడము, వెరీ క్యాజువల్గా, యాక్టివ్గా, డైనమిక్గా మిగతా పిల్లలతో, మిగతా ఏజ్ గ్రూప్ అంటే పిల్లవాడు దాదాపు 10 years ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ ఉన్న అటువంటి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి ఆడుకుంటూ ఆ విధంగా చేస్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీ ప్లే. మనం క్రికెట్ అంటే ఫ్రీ ప్లే కాదు, అది స్ట్రక్చర్డ్ ప్లే అన్నమాట. ఈ ఫ్రీ ప్లే అనేది మరి పిల్లవాళ్ళలో ఉందా? ఫ్రీ ప్లే అనేది ఏంటంటే ప్లే అనేది ఆల్ మమ్మల్స్ అంట. మమ్మల్స్ అంటే పాలు ఇచ్చే జీవరాశులు అని ర్యాట్స్ మీద పరిశోధన చేస్తారు, మంకీస్ మీద పరిశోధన చేస్తారు, మమ్మల్స్ మీద పరిశోధన చేస్తారు. వీటన్నిటి మీద పరిశోధన చేసేసి ప్లే అనేది చాలా అవసరమైనది. మమ్మల్స్ నీడ్ ప్లే, దే వాంట్ టు ప్లే, దే నీడ్ ప్లే. ఆ ప్లే అనేది మనము ఎంతవరకు మనం కలగజేస్తున్నాము అనేది బాగా డ్రాస్టిక్గా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆన్లైన్ అల్గారిథం అభివృద్ధి చేసేసి. సో ఒక విధంగా రీసెర్చ్ ఏంటంటే 1990 వరకు విద్యార్థులు అడిగినప్పుడు ఎట్లా ఉండేది, మీరు ఎలా కలిసి అంటే మేము డైలీ మా ఫ్రెండ్స్తో కలుస్తున్నామని చెప్పేవాళ్ళం. 1990 వరకు మేము డైలీ మా ఫ్రెండ్స్తో కలుస్తున్నాము. తర్వాత ఏమైందంటే డైలీ కలవడం లేదు. మీరు గమనించినట్లయితే 2010లో మన సోషల్ మీడియా అనేది దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. మీ పిల్లలు కంప్లీట్గా ఇబ్బంది పెట్టేది, నాశనం చేసేది సోషల్ మీడియా. ఇప్పుడు చూడండి, బిల్ గేట్స్ ఏమంటున్నాడు, 14 ఏళ్ళ వరకు మా పిల్లలు నేను మొబైల్ ఇవ్వలేదు అన్నాడు. ఎవరండి రిచెస్ట్ పర్సన్, అన్ని తెలిసినటువంటి వ్యక్తి, ఫ్యూచర్లో నా పిల్లలు ఎలా ఉండాలో ఊహించుకోగలిగినటువంటి వ్యక్తి. అంటే 14 years వరకు కూడా నేను మా పిల్లలకు మొబైల్ ఇవ్వలేదు. 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సోషల్ మీడియా వాటిని చూసే విధంగా నేను చేయలేదు. మరి ఆస్ట్రేలియా అదే అన్నారు, 16 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా సోషల్ మీడియా బ్యాన్. స్పెయిన్ సోషల్ మీడియా బ్యాన్. ఇంగ్లాండ్ సోషల్ మీడియా లేకపోవాలంటే 16 ఏళ్ళ తర్వాత పేరెంట్స్ అనుమతి కావాలి. పేరెంట్స్ అనుమతి మన దగ్గర కూడా ఉంటాం. మనకేంటంటే మన రూల్స్ రెగ్యులేషన్ పాటించమండి. మనం రూల్స్ రెగ్యులేషన్ నిజంగా పాటించాం. చాలా బాధకరమైన విషయం. ప్రతి చోట మనము కూడా పాటించాం. మనం ఏంటంటే మీ పాయింట్ అవుట్ కావాలి అదర్ పీపుల్, కానీ మనం కూడా ఎవరు కూడా పాటించాలి, అక్కడ పాటిస్తారు. ఇప్పుడు మా కోడలు మా అబ్బాయి యూకేలో ఉన్నాం. అక్కడ ఒక టీవీ సినిమా ఇక్కడ వచ్చినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మూవీ పెట్టారు. పెడితే ఆ పాప ఏమంటుందంటే మనం పోయింది కూడా 3 years అయింది. అప్పుడు ఇట్ ఈస్ స్కేరీ అంటే భయపడేది ఉంది. ఇది ఏందమ్మా పిల్లలు భయపడేది ఉంది అని అంటే లేదు మామయ్య, అక్కడ ఈ ఏజ్ నుంచే తీసుకోవాలి, ఆ ఏజ్ నుంచే తీసుకోవాల్సిందా. ఇక్కడ సంఖ్యలో 1 year పిల్లలు కూడా తీసుకుంటాము, 2 years తీసుకుంటాము, 3 years తీసుకుంటాము. వాడు కూడా వాయిలెన్స్ అనేది బాగా చూస్తుంటారు. మన సినిమాల్లో వాయిలెన్స్ ఎట్లా ఉందండి, మీరు ఊహించిన దాంట్లో చాలా మనం 2-3 చూసినాం, కానీ సినిమాలన్నీ అలా ఉంటుంది.
ఇంతకుముందు చంపేటప్పుడు ఇట్లా కత్తితో పొడిస్తే ఫేస్బుక్ చూపించాడు, ఇట్లా అంటే పొడిచినాడని. ఇప్పుడు తర్వాత పొడిచే చూపించాడు, ఇప్పుడు తలను ఎగిరే చూపిస్తున్నాడు. తర్వాత 500 మందిని తప్పితే 1000 మంది హీరో తప్పితే అది 500 క్లబ్ 1000 క్లబ్లో జరిగిపోయింది సినిమా. ఆ వైలెంట్ చూస్తే తప్ప మనకు ఏదో తెలియని డిస్సాటిస్ఫాక్షన్, ఎక్కువ మంది చంపేస్తే మనకి ఏదో తెలియని ఆనందం. అటువంటి పరిస్థితులకు మనం వచ్చేసాం. మన పిల్లలు ఎట్లా వస్తారు చెప్పండి? అక్కడ క్లియర్ అలా చెప్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం. అంటే ఎటువంటి పరిస్థితి పంపరమ్మని, ఎటువంటి పరిస్థితులు అలో చేయగలరు. మనం పోమనుకున్నారు ఆ టయానికి ఆ ఏజ్ ఉంటేనే సినిమాలకి అలో చేస్తారు, లేదంటే లేదు. అంటే రూల్స్ రెగ్యులర్ మనకు ఉంటాయి, అవి పేపర్ మీద ఉంటాయి, కానీ మనం పాటించాం. అక్కడైతే ఖచ్చితంగా పాటిస్తాం. ఈ సోషల్ మీడియా ఎలా ఉందంటే, మీకు ఈ మధ్యకాలంలో తెలిసిన విషయం, నేపాల్లో ప్రభుత్వం మార్పు తెలిసి కదా చాలా. నేపాల్లో ఎవరు మార్చారు? జెన్ జీ జనరేషన్. జెన్ జీ జనరేషన్ అంటే ఎవరు? 1995 తరువాత పుట్టిన వాళ్ళని జెన్ జీ జనరేషన్ అంటే. జెన్ జీ జనరేషన్ అంటే 1995 తర్వాత పుట్టిన వాళ్ళు అని. వాళ్ళలో ఆవేశం ఉంటుంది, టెక్నాలజీ భయంకరంగా దానికి లోన్ అయి ఉంటారు, అడిక్ట్ అయి ఉంటారు. వాళ్ళందరూ ప్రభుత్వాన్ని కూలదోసినారు, ప్రైవేషన్ కొట్టినారు, వెంటబడి నానా చేసి ప్రభుత్వాన్ని తీసినారు. తర్వాత డిపెండెన్స్ కూడా ప్రకటించినారు తర్వాత. అంటే అర్థం ఏంటంటే ఆవేశం ఉంటుంది. జెన్ జీ జనరేషన్లో ఆవేశం ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది. చాలా ప్రభుత్వాలకు నాశనం చేసినారు. తర్వాత నేను చేసింది తప్పే అని ఆన్లైన్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మీరు గమనించి 1981 నుంచి 1995 వరకు మిలీనియల్ జనరేషన్, వాళ్ళు మిలీనియల్ జనరేషన్. తర్వాత 15 ఏళ్ళు అంటే 1995 నుంచి 2010 వరకు జెన్ జీ జనరేషన్. ఇంకా తర్వాత అంటే 2010 నుంచి జెన్ ఆల్ఫా జనరేషన్. జెన్ ఆల్ఫా అంటే పిల్లలు సోషల్ మీడియాకు కంప్లీట్ అడిక్ట్ అయ్యారు. ఎంత అడిక్ట్ అయ్యారు మీకు చెప్తే ఆశ్చర్యమవుతుంది. అమెరికాలో అంటే పిల్లలు 13 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు 40% ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది. ఎన్నేళ్ళు? 13 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న పిల్లలు ఎంతమంది? 40% పిల్లలు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది. ఇన్స్టాగ్రామ్ను ఫేస్బుక్ టేక్ ఓవర్ చేసింది. అంటే వాళ్ళు తీసుకున్నారు ఇన్స్టాగ్రామ్. తీసుకున్న తర్వాత ఎప్పుడు 2010-11 అట్లా తీసుకున్నారు. 2010 ఎండింగ్ నుంచి 2011 ఎండింగ్ నుంచి 2013 అంటే ఒక సంవత్సరం 2-3 నెలల్లో 1 కోటి నుంచి 9 కోట్ల మంది ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. అంటే 1 crore నుంచి, అంటే 10 million నుంచి 90 million పీపుల్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ 1+ year, 1 year 2 months or 3 months ఆ పీరియడ్లో అంతమంది ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే మీరు గమనించండి ఏ విధంగా భయంకరంగా ఉంటుందో. ఆన్లైన్ అంతా ఒక అల్గారిథం మీద ఆధారపడి, ఆన్లైన్ అంతా అల్గారిథం అంటే మీరైతే ఏదైతే చూస్తున్నారో వెంటనే అటువంటి వీడియోలు వస్తాయి, అటువంటి వీడియోలు వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఇష్టమైనది చూశాం కదా, ఇంకొక ఇష్టమైనది అంటే ఆన్లైన్ అల్గారిథం యొక్క ముఖ్య ఉద్దేశము మిమ్మల్ని ఎక్కువ సమయము ఆన్లైన్లో పెట్టడమే. ఆన్లైన్ అల్గారిథం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మిమ్మల్ని ఎక్కువగా ఆన్లైన్లో గంటలు ఆన్లైన్లో పెట్టడమే. ఆ విధంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక విధమైన యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. తర్వాత దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడో మరి విశాఖపట్నంలో 3rd year మీటింగ్ చదివే విద్యార్థి వాళ్ళమ్మ గమనించిన తర్వాత అబ్బాయిని వీడు ఎక్కువగా మొబైల్ ఫోను ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టేస్తే కొడుకు తీసుకుని వాళ్ళ మనీ చంపేస్తారు. అంటే ఆలోచన కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే ఆ మాత్రం తెలుదా, తల్లి కదా, ఎట్లా చదువుతాడని మనం అనుకుంటాం. అంటే మన ఆలోచన కంప్లీట్గా రీప్లేస్ అయినప్పుడు మన ఆలోచన అనేది డెసిషన్ మేకింగ్ అనేది ఈ ఫ్రంటల్ కార్టెక్స్ అనే ప్రాంతంలో డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నప్పుడు, అడిక్ట్ అయినప్పుడు, అమ్మ అడ్డం వచ్చినప్పుడు అమ్మను కూడా కొంచెం చంపేస్తాం. ముంబైలో అయితే ఒక స్టూడెంట్ అయితే ఇల్లు వదిలిపెట్టిపోయి సూసైడ్ చేసేసుకున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు భయపడుతున్నారు. ఎట్లా భయపడుతున్నారు? ముందు వీడికి పొరపాటున అలవాటు చేసినా మళ్ళీ వీడు వద్దంటే ఏమంటాడు కొట్ల, ఇంట్లో మగవాళ్ళు లేకపోతే అమ్మని ఏమైనా కొడతాడేమో వీడు, అటువంటి పరిస్థితులు వచ్చినాయి. తర్వాత ఈ ఆన్లైన్లో ఉండడం వల్ల అంటే అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోయింది.
అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు చూడండి షార్ట్స్ అని రీల్స్ అని అవి ఎట్టుంటే ఒక్క నిమిషంలో పోవాలి, ఒక్క నిమిషంలో. ఒక క్లాస్లో స్టూడెంట్ ఉంటే దాదాపుగా 40 మినిట్స్ 30 మినిట్స్ 20 మినిట్స్ ఒక్కొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనసు పెట్టాలి. చదువుకొని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనసు పెట్టాలి, అటెన్షన్ పెట్టాలి. ఈ అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గిపోయింది. పిల్లలలో యాంగ్జైటీ పెరిగిపోయింది. యాంగ్జైటీ అంటే అర్థం ఏంటంటే ఇది కూడా ఒక ఫియర్ లాంటిదే. బట్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ థ్రెట్ ఏమైనా ఉందేమని భయపడ్డారు. యాంగ్జైటీ నిజం పడ్డే సరైన మందులు లేవండి. యాంగ్జైటీ చాలా డేంజరస్ ఉంటుంది. ఫియర్ అనేది చాలా ఓకే, బట్ ఈ ఫియర్ యాంగ్జైటీ అనేది సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్, బట్ బియాండ్ అన్నప్పుడు అడిక్ట్ అయిపోతే చాలా భయంకరం. ఎంతవరకు వచ్చిందంటే కొన్ని దేశాల్లో ఈ అమ్మాయిలు అయితే మరి సెల్ఫ్ హార్మ్ కేసెస్ అంటే అమ్మ నాన్నను భయపించాలని చెప్పేసి ఏదో కోసుకోవడము, తర్వాత చచ్చిపోవడం, కానీ భయపించడం. అంటే సూసైడ్ కేసులు, జనరల్గా సూసైడ్ కేసులు చిన్నపిల్లల్లో మనం డేటా చూసినట్టయితే అర్లియర్గా సూసైడ్ సరిగా లేదు. తర్వాత ఇప్పుడు చూసేస్తే ప్రజెంట్ మీరు చూసినట్టయితే చాలా మంది విద్యార్థులు ఈ 14, 15, 16 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సెల్ఫ్ హార్మ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా అమ్మాయిలు 3 రెట్లు పెరిగిపోయినారు. అంటే మనం బయటిద్దామని, ఇంకోటి ఏదో చేద్దామని, అది చనిపోయవచ్చు, అది బెదిరిస్తూ ఉండొచ్చు. అంటే సెల్ఫ్ హార్మ్ అంటే వాళ్ళు ఏదన్నా కోసుకోవడము, టాబ్లెట్లు వేసుకోవడము, ఇలాంటి దెబ్బ తగ్గించుకోవడమో, కావాల్సిన అమ్మను మ్యానిపులేట్ చేయాలి, డాడీని మ్యానిపులేట్ చేయాలి, అటువంటి ఇన్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి. ఈ యాంగ్జైటీ వల్ల సూసైడ్ జరుగుతున్నాయి. పిల్లవాళ్ళకు మీరు ఎప్పుడైనా సరే ఈ మొబైల్ ఫోన్ గురించి, ఎందుకంటే మొబైల్ ఫోన్ 2010 తర్వాత ఫ్రంట్ లైన్ కెమెరాస్ వచ్చాయి, ఫ్రంట్ ఫేసింగ్. అంటే ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఇట్లా తీసేవాళ్ళం, అంటే ఇట్లా తీసుకుంటే ఏదో అసంతృప్తి అవడం, కాబట్టి ముందే పెట్టేసాను మీకు కెమెరా, కాబట్టి ఇట్లా చూసుకుంటూ చేస్తూ రీల్స్, పోస్టులు అవి ఇవన్నీ చేసేస్తున్నారు. అవి చేస్తున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే ట్రిపుల్ అయిపోయింది సబ్స్క్రిప్షన్. ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మిలియన్స్ ఎక్కువ మంది దాన్ని సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వీడియో దాని మీద వేసేస్తారు, ఆ వీడియో అప్లోడ్ చేసేస్తారు, లేదంటే వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ విధంగా వైరల్ కావడము. తర్వాత దానికి అడిక్ట్ అయిన వాడు ఎట్లా అంటే మళ్ళీ చూస్తుంటాడు, నేను ఆన్లైన్లో పెట్టండి, ఇతరులు చూస్తున్నారా లేదా, ఇతరులు గుర్తిస్తున్నారా లేదా, పొరపాటు ఎవరు గుర్తించలేకపోతే పెద్ద డిసప్పాయింట్మెంట్. ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది చూస్తున్నారు, ఎక్కువ ఆన్లైన్ ఉన్నట్టే మిగతా వాళ్ళ దగ్గర గ్రేట్గా వాడు ఇట్లా ఫీల్ అయిపోయి గ్రేట్గా ఫీల్ కావడం. పెద్దవాళ్ళమైన మనకి ఇవన్నీ తెలియవు. పిల్లల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పోస్ట్స్ పెట్టడము, ఆ ఫోటోలు పెట్టడము, ఆ స్టోరీలు చదవడము, వీటి వల్ల పిల్లవాళ్ళలో ఏమైపోయిందంటే ఇంకా ఎక్కువగా ఆన్లైన్లో ఉండడము, తర్వాత డిప్రెషన్ లోన్ కావడము, యాంగ్జైటీ గురి కావడము, తర్వాత రెస్పాన్సిబిలిటీ మర్చిపోవడము, తల్లిదండ్రుల మీద కోప్పడము, ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణమైన విషయాలు. కాబట్టి మనము మొబైల్ ఫోన్ అనేది ఎంతవరకు పిల్లలకి ఇవ్వచ్చు, సోషల్ మీడియా అనేది ఏ విధంగా. చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే తర్వాత వచ్చే ప్రాబ్లం కానీ ఇప్పుడు వీడు సతాయిస్తున్నాడు, ఇప్పుడు ఇది చేయాలి. మేమేమంటున్నామంటే డిసిప్లిన్ గురించి నేను స్టూడెంట్స్కి రెండు డెఫినేషన్ చెప్తుంటాను. రిజెక్షన్ ఆఫ్ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. ఇప్పుడే ఏం చేయాలి, ఇప్పుడే తినాలి, ఇప్పుడే అనుభవించాలన్న కోరికను పోస్ట్ పోన్ చేసుకోవడమే. ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు? ఇంకా బెటర్ ఆపర్చునిటీ కొరకు, మంచి ఉద్యోగం కోసం, మంచి కెరియర్ కోసం, దానికోసం పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. అదే డిసిప్లిన్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నాడు, ఇప్పుడు వాడు ఆ ఏడుపు మానితే తప్ప నాకు తలనొప్పి కాలేదు, వాడు ఏడుపు వాడాలి కాబట్టి ట్యాబ్ ఇచ్చేసి, అంటే మొబైల్ వచ్చేసి వాడికి ఏమన్నా చూసుకొని వాళ్ళ పిల్లలు కూడా అన్నీ చూసుకుంటారు. నేను తమాచవే, ఎంటర్టైన్మెంట్వే, కానీ ఈ ఐ సైట్ ఎంత దెబ్బతింటుంది, మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటుంది, పిల్లవాళ్ళ తర్వాత మీరు చెప్పే మాట వింటారా? మరి ఇటువంటివన్నీ మనకు తెలియవా? మనకు తెలిసినప్పుడు ఏంటంటే వీ హ్యావ్ బీన్ వైర్ అంటే కంప్లీట్ దానికి ఇది అయిపోయింది. మనం ఏం చేయకుండా మొబైల్ ఫోన్ ఇచ్చేస్తే నాకు తలకాయ నొప్పి దొరుకుతుంది, తర్వాత వాడికి భవిష్యత్తు ఏంటి అని ఆలోచించే నిజంగా పిల్లలు చాలా దెబ్బతింటారు. నేను మన మెట్రో ట్రైన్లో వస్తున్నాను, హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ఎక్కిన తర్వాత నేను ఇట్లా అందరూ చూసే లోపల ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్. అంటే నేను అనుకుంటాను మరి వాళ్ళేమో ఏదైనా ప్లే లేకుంటే అవి చూస్తున్నట్టే ఏమో 5% ఇంపార్టెంట్ మెసేజ్ పంపడము, ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడం ఉందేమో అని ఇట్లా చూస్తే మేము మెసేజ్ ఉంటుంది, మాట్లాడి ఇట్లా పెట్టుకోవాలి. కాబట్టి అందరూ ఇట్లనే చూస్తున్నారు. మరి మెసేజ్ పంపుతున్నారా లేదంటే ఎంటర్టైన్మెంట్.
ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే ఏదైతే ఒక నిమిషం అది ఇది కంప్లీట్. నాకు అది చాలా ఆశ్చర్యం వచ్చింది. చూడండి ఎలా ఉన్నారు జనరేషన్ మార్పు చేసేస్తూ ఉంది ఈ సోషల్ మీడియా, ఆన్లైన్. అది ఆన్లైన్ అంటే ఏదైనా కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఒక ట్యాబ్స్ కావచ్చు, వీటన్నిటిని కలిసి మరి జాతిని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పడంలో సందేహం అయితే ఏమాత్రం కూడా లేదు. మనం జాగ్రత్త ఉంటే మన పిల్లలు, మనం జాగ్రత్తగా లేకపోతే మన పిల్లల కారణం కూడా మనకే థ్రెట్గా తయారైతే, మనం ఇబ్బంది పెట్టే పిల్లలకు తయారైతే. కాబట్టి ఇటువంటి ప్రభావాన్ని మీరు స్టార్టింగ్లోనే పిల్లలకి లేదు, నేను సాటర్డే సండే అలౌ చేస్తాను, ఒక 2 hours 3 hours. సెకండ్ క్లాస్ పిల్లడు అనుకోండి వింటాడు, 10th క్లాస్ పిల్లడు నిజంగా వింటాడు, అయిపోయింది, స్టేజ్ దాటిపోయింది. అంటే వాళ్ళు ఆ టెండర్ ఏజ్, మీరు చెప్తే వినే ఏజ్ సమయంలో ఉంటే పిల్లవాడు వింటాడు. అది దాటిపోయింది అనుకోండి పిల్లవాడు విన్నాడు. అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే సాటర్డే ఇద్దాము, లేదంటే డైలీ ఇద్దాం. ఇప్పుడు సౌత్ కొరియాలట మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి నుంచి తెల్లవారితం సోషల్ మీడియా, నో సోషల్ మీడియా ఫర్ చిల్డ్రన్. కాబట్టి ఈ సోషల్ మీడియా నిజంగా చెప్పాలంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ దట్ స్పాయిల్స్ యువర్ చిల్డ్రన్స్ బ్రైట్ ఫ్యూచర్. మీ పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం చేసేది ఒకటి ఏదైనా ఉందా అంటే ఆన్లైన్, మొబైల్, ఇవన్నీ కూడా చూడండి. ఒక్క సంవత్సరంలో 1 కోటి నుంచి 9 కోట్ల సబ్స్క్రిప్షన్స్ పెరిగినాయంటే మీరు ఒక్కసారి ఊహించండి ఎటువంటి వెలుగు. కాబట్టి దయచేసి ఈ మొబైల్కు, ఈ ఆన్లైన్కు అనవసరంగా పిల్లలు అడిక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. దయచేసి ఇది నడవకూడదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకుంటే పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది. లేదంటే మీరు చాలా ఇబ్బంది. అంటే చూడండి, మనకి ఇంతకుముందు మా రోజు ఏంటంటే ఒక ఇంట్లో 3, 4, 5 మంది, 6 మంది, మేమైతే 7 మందిమి. 7 మంది మా అమ్మ నాన్న. చూడండి, 4 అన్నదమ్ములు, 3 ఆడపిల్లలు, మొత్తం 7 మంది. మా అమ్మ నాన్న 9 మందిమి. మా అమ్మ అప్పుడప్పుడు తొలి మళ్ళీ చనిపోయినారు అని, తొలి మళ్ళీ అంటే వాళ్ళిద్దరు కూడా ఉంటే 11 మంది. నా వారి అయితే 16, 18 అనంట. అంటే అప్పుడు అట్లా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఇంతకుముందు చైల్డ్హుడ్ అది ప్లే చైల్డ్హుడ్ అంటే ఒక 1980, 1990 వరకు కూడా అది పిల్లలు ఆడుకుంటూ ఉన్నటువంటి చైల్డ్హుడ్ పీరియడ్ అంట. తర్వాత 2010 తర్వాత ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్ అంట. అప్పుడు ప్లే బేస్డ్ చైల్డ్హుడ్, ఇప్పుడు ఫోన్ బేస్డ్ అంటే ఇంటర్నెట్, ఆన్లైన్ అంతా ఇటువంటి చైల్డ్హుడ్ అంట. ఇప్పుడు టైం లేదు సార్, పిల్లలు ఇంకోసం మాట్లాడితే ఆ ఫిజికల్ టచ్ లేదు, మాట్లాడేది లేదు, ఐ కాంటాక్ట్ లేదు, సోషల్ డిస్టెన్స్ ఉంది. ఇది ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఇది డిస్టర్బ్ చేసేసి పిల్లలు డిప్రెషన్ ఇవ్వడం కావడము, ఈ సెల్ఫ్ హార్మ్ ఇన్సిడెంట్స్ జరగడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు మీ పిల్లల మీద చాలా జాగ్రత్తగా వహించాలి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నేను చెప్పినట్టుగా మీ పిల్లలు మాత్రము మరి ఈ ప్రోయాక్టివ్, ప్రో సోషల్, తర్వాత ఈ డిసిప్లిన్, డిటర్మినేషన్, ఇటువంటి ఎలిమెంట్స్ తెలిసేలాగా పిల్లలతో ఇంటరాక్ట్ కావడం, సందర్భానుసారంగా చెప్పండి. తర్వాత మంచి లాంగ్వేజ్, అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, లాంగ్వేజ్ స్కిల్స్ బాగున్నట్లయితే ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. మరి ఈ విధంగా మనము మన పిల్లలకు డెవలప్ చేయాలి. లాస్ట్లో నాకు ఒకసారి ఇంకా అనుకుంటే ఏదో ఒక సెంటెన్స్ నా మనసు అడుగుతుంది. స్పెండింగ్ టుగెదర్ ఈజ్ బాండింగ్ టుగెదర్, స్పెండింగ్ టుగెదర్ ఈజ్ బాండింగ్ టుగెదర్ అని ఆన్లైన్లో కొడితే ఎన్ని ఇన్ఫర్మేషన్ కానీ. అంటే స్పెండింగ్ టుగెదర్ అంటే మనము మన పిల్లలతో కాస్త టైం పెట్టడం, దానివల్ల బాండింగ్ టుగెదర్ అంటే ఒక మనమే అని ఒక క్లోజ్ గ్రూప్గా తయారైంది. వాళ్ళు అది చూస్తే అంటే ఎమోషనల్ కనెక్షన్స్ కావాలన్నా, ఒక ట్రస్ట్ కావాలన్నా, ఒక షేర్డ్ మీనింగ్ ఉండాలన్నా కూడా, ఒక ప్రొటెక్టివ్ జోన్ ఉండాలన్నా, ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలన్నా, హెల్దీగా ఉండాలన్నా కూడా స్పెండింగ్ టుగెదర్ అంటే వీ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు నాకు ధీరుభాయ్ అంబానీ ఆయన జీవిత చరిత్ర చదివేటప్పుడు ఆయన ఏం రాశాడంటే, నేను వీక్లీలో ఒకరోజు మాత్రము నా పిల్లలను సిటీ బస్సులో కూర్చోబెట్టుకొని ముంబై వీధుల్లో తిరిగేవాడిని, అవి ఇవి చూపించేవాడిని. వన్ డే ఐ హావ్ అలొకేటెడ్ ఫర్ మై కిడ్స్. నా పిల్లలు వన్ డే అంటే వారంలో ఒకరోజు నా పిల్లల కొరకు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏంటంటే నిజమంటే ఒకసారి ఇమ్మొబలైజేషన్ అంటే ఏం చేయాలో తెలుసు కానీ చెయ్యము, ఏం చేయాలో తెలిసి ఉంటుంది. ఆ చేయడానికి కావాలని ప్రేరణ, మోటివేషన్, ఆ ఫీల్, ఆ సర్కమ్స్టెన్స్ అనుకూలంగా లేకపోవడం వల్ల అవి చేయకూడదు. అటువంటి పరిస్థితులు చాలా మంది.
కాబట్టి స్పెండింగ్ టుగెదర్ ఈజ్ బాండింగ్ టుగెదర్. అంటే మీరు మీ పిల్లలతో టైం గడపడము, టైం పెట్టడము, జడ్జిమెంట్ చేయకుండా పిల్లలతో ఆహ్లాదంగా తమాషగా ఆడుతూ నవ్వుతూ మీరు టైం ఆ విధంగా అలొకేట్ చేసుకొని పెట్టినట్లయితే పిల్లలు ఏం చేస్తారంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అనేది వస్తుంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే పిల్లల డెవలప్మెంట్ బాగుంటుంది, ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, షేర్డ్ ఏమైనా సరే అంటే పంచుకోవడము, కోఆపరేటివ్ ఉండడము, హెల్తీగా ఉండడము, ఏదైనా చెప్తే పిల్లలు వినడం కూడా జరుగుతుంది. మరి లేకపోతే మరి సోషల్ మీడియా మనం టైం పెట్టడం లేదు, మనం కలిసి ఎంజాయ్ చేయడం లేదు. ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోకి పోయిన వెంటనే కొడుకు బిడ్డ ఒక మొబైల్ ఫోను, తర్వాత భార్య ఒక మొబైల్ ఫోను, ఆమె ఆ రూమ్లో, ఈ పిల్లలు ఇక్కడ, ఇది ఏంటో బాబు ఇలా ఉంది ఇల్లు అనుకుని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు వచ్చినా ఫోన్ పట్టుకుంటుందిరా భార్య, ఎప్పుడు వచ్చినా కానీ పిల్లలు ఎప్పుడు తింటారు, ఏమంటే ఏం చేస్తున్నారు, ఏంటంటే ఏం 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 పని చేసినప్పుడు చూడండి ఏం చూస్తున్నారు. ఏదో మంచి సూక్తులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా స్టోరీ కావచ్చు, వీడియో కావచ్చు. బట్ ఇవన్నీ ఇంతకుముందు అయితే ఈ విధంగా కాదు. పిల్లలతో గడిపేవాళ్ళు, బయటకు పోయేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఆటలు ఉండేవి ఫిజికల్గా. ఇప్పుడు మీరు గమనించినట్టే ఏదో చిల్లా కట్టని, కుట్టాడని, ఏవో రకరకాల ఆటలు. ఇప్పుడు ఎటువంటి ఆటలు, ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి. ఆన్లైన్ గేమ్స్లో ఏం చేస్తున్నారు స్టూడెంట్స్, పైకి ఎక్కేసి కొన్ని 10 ఫ్లోర్స్ దగ్గర నుంచి కింద పడి చచ్చిపోయినారు. మీకు అందరూ తెలుసు అది. ఆ గేమ్స్ అనేది వెంటనే దాని మీద కొన్ని రిస్ట్రిక్ట్స్ పెట్టడం అన్ని కంట్రోల్ చేయగలరు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అంటే ప్లీజ్ స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. అప్పుడు ఏం పెట్టుకోగలరు. నాకు ఒక ఆయన శ్రీరామ్ ఫైనాన్స్లో ఒక మేనేజర్ తెలుసు. ఆయన చెప్తున్నాడు, సార్ మేము 6 days అసలు మేము భార్య పిల్లలు ఫ్యామిలీ మొత్తం మర్చిపోయి వర్క్ చేస్తాం సార్, కానీ ఒకరోజు మాత్రం కంప్లీట్ నా ఫ్యామిలీకి నేను పెట్టేస్తాను, 1 day మాత్రం కంప్లీట్ నా ఫ్యామిలీకి పెట్టేస్తాను సార్. ఆ విధంగా మీరు కూడా మరి యూ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి చెప్పాను. ప్రో సోషల్, ప్రో యాక్టివ్ అని చెప్తున్నాను కదా. అటువంటి డెవలప్ అయ్యేలాగా, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా, పిల్లవాళ్ళలో ఆ సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ అంటే అటువంటి ఎగ్జామ్స్ అటువంటి చెప్పాలి. ఇప్పుడు చూడండి, నిన్న మా కూడా చెప్తుంది, అక్కడ యూకేలో మామూలుగా స్కూల్లో చదువుతూ గ్రామర్ స్కూల్కి వెళ్ళాలంటే ఎంట్రన్స్ రాయాలి. గ్రామర్ స్కూల్కి వెళ్ళాలంటే ఎంట్రన్స్ రాయాలి. మా అమ్మాయికి ఎంట్రన్స్ టెస్ట్ రాపి అని వాళ్ళు పాపం ప్రిపేర్ చేస్తారు. అది 180కి 120 దాటితే వచ్చే అవకాశం ఉంటుంది. మరి 120 దాటితే నిన్న నాకు ఫోన్ చేసి మా అబ్బాయి ఫ్రెండ్, డాడీ డిస్నీకి సీట్ వచ్చేసింది 143 వచ్చి 143 రావడం చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కదా. 143 స్కోర్ వచ్చేసింది. కాబట్టి వాళ్ళు మాకు లెటర్ పంపిన నాకు వాట్సాప్లో పెట్టినారు. ఏ గ్రామర్ స్కూల్ అయినా మీరు చూజ్ చేసుకుంటే మీ ప్రాంతంలో ఉన్న గ్రామర్ స్కూల్ ఏది చూజ్ చేసుకున్నా కానీ మీకు అక్కడ సీట్ అలాట్ చేస్తాము. నేను ఎట్లా మనకు నాకు ఏదైనా ఒకటి సాధించినారు, ఒకటి ఫెయిల్ అయ్యారు ఎందుకు అని నేను అడుగుతాను అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పారు కదా, అంబిక IPS, ఆమె 4th టైం అంటే 3 times రాస్తే ఫెయిల్, రిజెక్టెడ్. 4th టైం వచ్చింది. నేను 4th టైం వచ్చిందంటే వాళ్ళు ఇంకా ఎక్కువ పట్టుదల ఉన్నట్టు. ఏం పట్టుదల ఉన్నట్టు, ఏ విధంగానైనా సరే అంటే 3 times అయిన తర్వాత భర్తకు కొంచెము ఎందుకు లేక ప్రయత్నం చేయడం ఆఫ్ చేసుకున్నాడు. 3 times అంటే అర్థం 3 years వేస్ట్ అండి. మరి 4వ సంవత్సరం అంటే అంత పట్టుదల, అంత కమిట్మెంట్, అంత సీరియస్గా నేను వర్కౌట్ చేస్తాను అంటే ఆ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకుండా ఉందంటే అది చాలా గ్రేట్. మా కూడా డైరెక్ట్గా ఏం చెప్తుందంటే అనుకునే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించాను, ఎవ్రీ డే నేను ప్రాక్టీస్ చేయించాను. తర్వాత మా అబ్బాయి అంటున్నాడు, డాడీ ఎవ్రీ మంత్ నేను 30,000 కట్టి కోచింగ్ ఇప్పించాను. టెస్ట్ ప్యాక్ ఉంటుంది 10,000, ఒక టెస్ట్ ప్యాక్ అంటే 10,000, దాదాపు 4.5 లక్షలు ఖర్చు అయింది. అయితే ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టినది గ్రేట్ కాదు, కానీ ఎవ్రీడే నేను కూర్చోబెట్టుకొని ఎందుకు ఆ పాపలు అంతా ఇది చేస్తున్నావు నేను అనేవాడిని. కానీ ఆమె అలానే చేసింది. అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు పిల్లలు పెద్ద లెక్చర్స్ ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా కానీ వచ్చిన వెంటనే ఆ మొబైల్ పట్టుకుంటాము, లేదా అవి చూస్తుంటా ఇవి చూస్తుంటే బాగా అరిచి చేసి సీరియస్ చాలా బాగా చెప్పిన తృప్తి పడిపోయి నెక్స్ట్ డే నుంచి 6 నెలల వరకు పట్టించుకో. ఏమవుతుంది, ఇట్ మే నాట్ వర్క్. లేదు ఈ రోజులు లేదు, ఇట్లా లేదు. సాటర్డే హాలిడే కదా, సో సాటర్డే ఈవినింగ్ లేదు సండే నువ్వు మొబైల్ ఫోన్ పట్టుకోవచ్చు. అప్పుడు ఎందుకు లేదని మనం కూడా అక్కడే ఉండి పిల్లవాడికి మంచిగా చెప్తూ ఆ అలవాటు తగ్గించే విధంగా మనం కృషి చేస్తే ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్. మనం చాలా మంచి మాటలు చెప్పాడు, చాలా బాగా చెప్పారు. నిజం మనం బాగా చెప్తుంది మనమే అనుకున్నాం, బాగా చాలా బాగా మాట్లాడిన మా పిల్లలు. అయితే అది ఎప్పుడో వన్స్ ఇన్ ఎ బ్లూ మూవ్ అంటే 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఒకసారి చెప్పేస్తే ఉపయోగం ఉంటుందని ఏమీ ఉపయోగం ఉండదు. వెరీ ఆఫన్
నవ్వండి అని వెరీ ఆఫర్గా మీరు అప్పుడప్పుడు తరచుగా మీరు మాట్లాడుతూ చెప్తుంటే పిల్లవాళ్ళలో అటువంటి అలవాట్లు రావు. కాబట్టి మొబైల్ ఫోన్కు సోషల్ మీడియాకు దూరంగా పెట్టినట్లయితే మీ పిల్లలు డిప్రెషన్ కానీ అంటే లిటిల్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది లేకుండా ఉండడం కానీ హెల్తీగా ఉండడం కానీ అన్ని విధాలుగా చాలా బాగుంటారు. దయచేసి ఆ విధంగా మీరు కేర్ తీసుకొని చేస్తుంటే ఇక్కడ మేము చేసేదానికి మీరు చేసేదానికి సపోర్ట్గా ఉండి మన పిల్లలు మంచి భవిష్యత్తు మాకు నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ.